रघुनंदन रघुरघुनंदन रघुवर सेवन रघुपति छायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शर परिलंघन हरिभाजन हरि हरिभाजन हरिमद भाजन दशमुख कंपन बड़वाकृत बड़वाकृत बड़वानलकृत बहुभस्मार्चन जय केतन जय केतन जय हय प्रापुन जय జై శ్రీరామ్. శ్రీ జపాలి హనుమాన్ మందిర్ ఇది చాలా విశిష్టమైన ప్రత్యేకమైన దేవాలయం. ఎందుకంటే శ్రీ హనుమాన్ ఇక్కడే మొదటిసారిగా కనిపించాడని స్థల పురాణం చెప్తుంది. ఈ దేవాలయానికి చేరుకోవడానికి తిరుమల దేవాలయం నుండి పాప వినాశనానికి వెళ్ళే దారిలో 5 కిలోమీటర్ల దూరంలో ఈ హనుమాన్ దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులు కానీ, ప్రైవేట్ వెహికల్స్ కానీ, అలాగే మన సొంత వెహికల్స్ ద్వారా చేరుకోవచ్చు. కానీ దేవాలయం చేరుకోవడానికి ముందుగానే కిలోమీటర్ దూరం వరకు మాత్రమే రోడ్డు సదుపాయం ఉంటుంది. అక్కడి నుండి మెట్ల మార్గం ద్వారా మనము దేవాలయాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. మెట్ల గుండా వెళ్తూ ఉంటే చుట్టుపక్కల ఆహ్లాదకరమైన ప్రకృతిని చూస్తూ వెళ్ళవచ్చు. మధ్య మధ్యలో కోతులు, తర్వాత ఉడతలు కనిపిస్తూ ఉంటాయి. పొడవాటి చెట్లు, నీటి ప్రవాహాలు చూస్తూ అక్కడక్కడ మంచి మంచి లొకేషన్స్లో ఫోటోలు దిగుతూ వెళ్ళవచ్చు. కొంత దూరం మెట్లు ఎక్కడం, కొంత దూరం మెట్లు దిగడం ఉంటుంది. నడుస్తూ వెళ్తుంటే అక్కడక్కడ రాళ్ళు ఒకదానిపై ఒకటి పేర్చి కనిపిస్తుంటాయి. అలా పేరిస్తే సొంత ఇంటి కల నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఈ జపాలి క్షేత్రానికి చాలా విశిష్టమైన స్థల పురాణం ఉంది. శ్రీ మహావిష్ణువు రామావతారంను దాల్చినప్పుడు రుద్రుడు శ్రీ రామదూతగా అన్ని శక్తులతో దేవతలందరితో కలిసి వానర రూపంలో అవతరించుటకు నిశ్చయించెను. అప్పుడు జావలి అనే మహర్షి హనుమంతుని అవతారానికి ముందే ఆ రూపాన్ని ప్రసన్నం గావించుటకునకు ఎన్నో ప్రదేశాలలో తపస్సు చేసుకుంటూ కడకు శ్రీ వెంకటాచలములో జప హోమం సాగాను. అతని భక్తికి మెచ్చి భగవంతుడు తన యొక్క రాబో హనుమంతుని రూపాన్ని, ప్రస్తుతమున్న సింధూర కవచం లేని రూపాన్ని స్వయంభువుగా అవతరించి చూపెను. జపం వల్ల అవతరించినందున ఈ స్థలం జపాలి అయింది. అప్పుడు అన్ని తీర్థరాజములు వచ్చి చేరినందువల్ల జపాలి తీర్థం అని పేర్కొనబడుచున్నది. ఇక్కడికి అతి సమీపంలో ఆకాశగంగలో అంజనాదేవి తపమాచరించి ఆంజనేయ అవతారంనకు సంకల్పించినది. హనుమంతుని కొరకు ఆదిశేషుడు కూడా పర్వతంగా మారి బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నట్లున్నది. అలా మారిన శేషగిరిపై శ్రీ వెంకటేశ్వర స్వామి తన అభయ హస్తంతో
చరణదాసుడైన హనుమంతుణ్ణి చూపుతున్నట్లుగా ఆర్చావతారంగా నిలిచెను.